నమస్కారం. అత్యంత సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. కళలు కూడుపెడతాయా అనేవారి కళ్ళు తెరిపించే కథనం. వ్యాపారవేత్తగా ఓ వనిత విజయపదం. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఓ గృహిణిని కష్టాలు కమ్ముకొచ్చాయి. ఒకనాడు తను ఇష్టంగా నేర్చి నమ్మిన కళ కళకాలం తన తోడు నీడగా నిలిచింది. తర్వాత కథ చూస్తే బొమ్మల తయారీలో తీరిక లేని వ్యాపారవేత్తగా మారారు. తమిళనాట సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు సేంద్రియ సేద్యంలోకి దిగి ఆదర్శ నమూనాను సృష్టించారు. ఆర్గానిక్ ఉత్పత్తులను అందుబాటు ధరల్లో సరఫరా చేస్తున్నారు. 2 వైవిధ్య కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అందాల బొమ్మలు, అపరంజి బొమ్మలు, కుందనాల బొమ్మలు, బుట్ట బొమ్మలు. ఇవేవో పొగడ్తలు కావు, ప్రశంసలు కావు. అన్నీ ఓ అమ్మ చేస్తున్న బొమ్మలు. రాంచీలో గృహిణి శోభాకుమారి రూపుదిద్దుతున్న కళాఖండాలు. ఆమె ఇల్లంతా బొమ్మల కొలువే. కళాసృజన పెట్టుబడిగా, అభిరుచే ఆదరువుగా హస్తకళాఖండాల వ్యాపారం ప్రారంభించారు. విదేశీ ఆటబొమ్మలకు ధీటుగా భారతీయ బొమ్మలను ఆవిష్కరిస్తున్నారు. ఇటీవల ఓ చేయిని కోల్పోయిన పని మాత్రం తగ్గ నగరంలో ఓ బొమ్మరిల్లు. ఆమె శోభాకుమారి, బొమ్మల తయారీ నిపుణురాలు. ఓ సాధారణ గృహిణి వ్యాపారవేత్తగా ఎలా ఎదగవచ్చో నిరూపించిన అసాధ్యురాలు. గత ఏడాది జూన్లో జబ్బు పడినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల శోభ ఎడమ చెయ్యి తొలగించారు. అయినా పనిలో చేవ తగ్గలేదు. మరింత శ్రద్ధగా, నిబద్ధతతో చేస్తున్నారు. जो हस्तशिल्प है या जो हैंडीक्राफ्ट है, इसमें मेरा बचपन से ही शुरू से काफ़ी रुचि था. హస్తకళలంటే చిన్న వయసు నుంచి నాకు ఆసక్తి ఉన్న అంశం. 7వ తరగతిలోనే నేర్చుకోవటం ఆరంభించాను. అంతే తప్ప ఇదేదో ఉన్నపలంగా సాధన చేసిందేమీ కాదు. నేను నేర్చుకున్న తర్వాత క్రమంగా ఇతరులకు శిక్షణ ఇచ్చాను. శిక్షణ పొందిన మహిళలు కొందరైనా జీవనోపాధిగా మలుచుకున్నారో లేదో చూశాను. అది నిర్ధారించుకున్న తర్వాతే సృజన హ్యాండీక్రాఫ్ట్స్ ను ప్రారంభించాను. అయితే గతేడాది పిడుగులాంటి కబురు విన్నాను. అనేక అనారోగ్య సమస్యలు నన్ను వెన్నంటినా నా గుండె కవాటం ఒకటి సవ్యంగా పనిచేయటం లేదని దశాబ్దాల తర్వాత తెలిసింది. 8 నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కవాటాన్ని మార్చారు. అది నాకు చాలా కష్టకాలం. అప్పుడే చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది. వైద్యులు అరచేతిని తొలగించారు. ఇలా చేస్తేనే నా పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు నాకు చెప్పి విశ్వాసం కల్పించారు. ఆత్మవిశ్వాసం నింపారు. నా కోసమే కాదు, నాతో ఉన్నవారికి, ఆధారపడిన వారికి అందరికీ మంచిదన్నారు. జీవితంలో ఒడిదుడుకులను సానుకూలంగా తీసుకోవటానికి అది తోడ్పడింది. उस समय काफ़ी दिक्कत हो गया. दिक्कत के कारण इन्फेक्शन हाथ में हो गया. क्राफ्ट्स नाम से ही पता चलता है कि हम लोग हैंडीक्राफ्ट्स के लिए कर रहे हैं. మా సృజన్ సంస్థ హస్తకళా వస్తువుల జాబితా చాంతాడంత ఉంటుంది. కస్టమర్లకు మా సందేశం ఒకటే: మీరు మా ఉత్పత్తులు కొన్నప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. సొగసైన ఈ బొమ్మల తయారీ వెనుక మా కష్టం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా అవి చేతితో తయారైనవనే అంశం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కొన్న బొమ్మలతో కొన్ని కుటుంబాలకు భుక్తి గడుస్తుంది. వాటిని తయారు చేసిన వ్యక్తి తన కుటుంబ పోషణ బాధ్యతను నిర్వర్తించినట్లవుతుంది. అందుకే ఈ వస్తువుల కొనుగోలుతో మాకు మద్దతు పలకండి. हेल्थ इशू हो रहा है, उसको ये करने में मदद कर सकता है. శోభ తన 13వ ఏట నుంచి బొమ్మలను తయారు చేశారు. తొలిసారి ఓ రాజస్థానీ బొమ్మకు ప్రాణం పోశారు. అప్పుడు వచ్చిన ప్రశంసలతో ఒక జీవిత లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగారు. 12వ తరగతితో చదువు చాలించి కళాత్మక పయనం ప్రారంభించారు. 1993లో సృజన హ్యాండీక్రాఫ్ట్స్ పేరుతో తన బొమ్మల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. జార్ఖండ్ సంస్కృతి పరిరక్షణ, అట్టడుగు మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ये व्यवसाय के पहले भी जो डॉल बनाने का मेरा था, इसके బొమ్మల తయారీ నాకెప్పటి నుంచో ఇష్టం. సూటిగా చెప్పాలంటే ఈ సంస్థ ఆరంభించకముందే నాకెంతో ఇష్టం. 50 నుంచి 60 హస్తకళాకృతుల తయారీలో శిక్షణ పొందాను. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకోవటంలో నేను నిత్య విద్యార్థిని. కొత్త నైపుణ్యాల కోసం విస్తృతంగా పర్యటించాను. రాజస్థాన్లోని కోటా పట్టణానికి మా అబ్బాయి కోచింగ్ కు వెళ్తుంటే నేను తోడుగా వెళ్లాను. అప్పుడే నేను తొలిసారి ఓ గురువును కలిశాను. అక్కడ బొమ్మల తయారీ నేర్చుకోవటం నాకెంతో సంతృప్తిగా అనిపించింది. सीखने के बाद वो संतुष्ट. సంప్రదాయ సిద్ధమైన చేతి తయారీ బొమ్మల ప్రభ తగ్గిపోవటాన్ని శోభ గుర్తించారు. వాటి స్థానంలో కొత్త తరహా బొమ్మలకు ప్రజాదరణ పెరిగింది. అందుకే దేశీయ కళా వస్తువుల తయారీకే శోభ కృషి సాగిస్తున్నారు. ఆమె రూపొందించిన బొమ్మలు గ్రామీణ జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ఆ వైవిధ్య కళాఖండాల ప్రశస్తి ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసింది. తన సృజన హ్యాండీక్రాఫ్ట్స్లో ఈ బొమ్మలు 500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వివిధ శ్రేణుల్లో ఉన్నాయి. విదేశాలలోనూ శోభా చేసే బొమ్మలకు గిరాకీ ఉంది. ये गुड़िया बनाने का तो हम लोग सोच लिए और इसको बनाने का जितना भी इसमें फिनिशिंग हो उसके साथ हम लोग बनाना शुरू कर दिए. బొమ్మల తయారీలో ఎంతో ఎత్తుకు ఎదిగాం. అయినా వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు మార్కెటింగే. ఎగ్జిబిషన్లను ఆశ్రయించాం. సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో ఈ బొమ్మల్ని ఎలా విక్రయించాలో తెలియదు. ఒక్కో కళాకృతి తయారీకి 3 రోజులు పడుతుంది. కానీ మా కష్టానికి తగిన రాబడిని పొందలేకపోయాం. అయితే క్రమంగా ప్రజల నుంచి ప్రశంసలు వచ్చాయి, అభినందనలు లభించాయి. పూర్తిగా చేతి పనితో తయారైన బొమ్మలివి. ఇప్పుడు మాకు వినియోగదారుల లోకాన్ని సృష్టించుకున్నాం. గిరిజన మహిళ వీపు మీద పసిబిడ్డను మోస్తూ మరోవైపు కట్టెల మోపును తలకెత్తుకున్న బొమ్మ శోభాకు ఎంతో పేరు తెచ్చింది. తల మీద కడవలతో భామలు, తట్టలో చేటలో వడ్లతో ఒక కష్టజీవి, ధాన్యం తూకం వేసే రైతు దంపతులు, జార్ఖండ్ భామలు, ఇంకా మీరాబాయి, కొప్పులో పువ్వులు, మెడలో జార్ఖండ్ నెక్లెస్ ధరించిన మహిళలు తదితర కళాఖండాలు శోభాకు గుర్తింపు తెచ్చాయి. గత 25 ఏళ్లుగా 1000 మంది మహిళలు శోభా దగ్గర బొమ్మల తయారీలో శిక్షణ తీసుకుని జీవనోపాధి పొందారు. 4 से 5 महिला विधवा महिलाएं जिनके है कि अपने बच्चे को एक बेटा ही है उसका. మా దగ్గర 4-5 వితంతువులు కూడా పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు గిరిజన మహిళ. జార్ఖండ్ గిరిజన మహిళ భర్త వదిలేశాడు. జీవోత్సవంలా మిగిలింది. ఆమె మా దగ్గరికి వచ్చి మా ఉత్పత్తులను విక్రయిస్తోంది. తన బిడ్డను పోషించుకుంటోంది. छोटा सा ये तौलिया लगाकर ही सेल करती है. ఒక సాధారణ గృహిణి దేశ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణ బొమ్మలు చేస్తూ జాతిమెచ్చేలా ఖ్యాతి పొందారు. ఆమె వేలాది బతుకుల్ని వెలిగించిన ఆశాజ్యోతి. అతడి ఊరు మదురై. పేరు ఎన్టీ ప్రశాంత్ కుమార్. చదివింది ఎంఎస్సి కంప్యూటర్స్. చేస్తుంది సేంద్రియ వ్యవసాయం. విదేశాల్లో కొలువులోని ఉన్నప్పుడు మనసంతా మదురై మీదనే ఉండేది. ఎట్టకేలకు స్వదేశం వచ్చేశారు. మదురై దగ్గర ఉలగనేరిలో సేంద్రియ పద్ధతిలో 30 రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కార్యక్షేత్రంలోకి దిగారు. మరో దిశలో తన యువ సైన్యము మారం మదురై ఆధ్వర్యంలో పచ్చదనం నింపేందుకు నడుం బిగించారు. గర్జించే 40లు, రోరింగ్ 40s ఒక పోలికే. 40 ఏళ్లంటే పరిణితికైనా జీవితంలో ఉన్నతికైనా కీలక దశ అని అంటారు. తమిళనాడులో ఒక ఐటీ వృత్తి నిపుణుడి జీవితం అక్షరాల ఇదే వయసులో అనూహ్యంగా మలుపు తిరిగింది. కట్ చేస్తే ఐటీ ప్రొఫెషనల్ అయిన మదురై వాసి ఎన్టీ ప్రశాంత్ కుమార్ సేంద్రియ సాగుదారుగా మారిపోయారు. మదురై చెన్నై రహదారి పక్కన ఉలగనేరి గ్రామంలో 8 ఎకరాల పొలంలో సేంద్రియ తరహాలో కూరగాయలు పండిస్తున్నారు. సేంద్రియ రైతుల్లో నవతరానికి మార్గదర్శకులయ్యారు. పండించటమే కాకుండా విద్యార్థులకు క్షేత్రంలో అభ్యసన తరగతులు నిర్వహిస్తున్నారు. పరిజ్ఞానం పంచుతున్నారు. రానున్న తరాలకు సుస్థిర భవితను ఖాయం చేస్తున్నారు. உலகநேரி இந்த இடத்தோடைய ஏரியா பேர் வந்து உலகநேரி. இந்த இடம் எப்படின்னா ఈ ఊరు ఉలగనేరి. మొక్కలు నాటుతాం, సాయం చేయండి అని మేము కోరగానే పోతీసు వ్యాపార సంస్థ ఆర్థికంగా సాయపడింది. అనేక విధాల తోడ్పాటు అందించింది. ఆ చొరవతో సేంద్రియ సేద్యానికి పొలం కావాలని కోరాం. అది మదురై పట్టణం దగ్గరే కావాలన్నాం. ఎందుకంటే సేద్యం ఉండాలి, సమాంతరంగా మార్కెటింగ్ కూడా కావాలి. ఆ సంస్థ మా విన్నపాన్ని అర్థం చేసుకుని సేద్యానికి ఈ భూమిని చూపించింది. ஒரு 2 to 2.5 மாதம் இது வந்து வேலை பார்த்தோம். அதை சமப்படுத்திட்டு தான் இதை வந்து விவசாயம் பண்ண ஆரம்பித்தோம். ప్రశాంత్ను కదిలిస్తే పర్యావరణవేత్తగా తన పయనం ఆరంభమైన రోజుల జ్ఞాపకాల్లో తడిచిపోతారు. ఈయన భావసారూప్య మిత్రులతో కలిసి మారం మదురై అనే హరిత బృందాన్ని ప్రారంభించారు. మదురై నగరంలో పచ్చదనం శాతం పెంచేందుకు మారం మదురై అంకితమైంది. కొత్తగా మొక్కల పెంపకం చేపట్టారు. ఇప్పటికే మనుగడ సాగిస్తున్న వృక్ష జాతులపై, పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్ర మీద అవగాహన పెంచేందుకు ఓ సర్వే చేయించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సహాయకులు కొత్తగా నాటిన మొక్కల పరిరక్షణలో భాగస్వాములయ్యారు. மதுரையோட இன்னைக்கு பசுமை போர்வைங்கிறது வந்து இன்னைக்கு 33% இருக்கான்றத வந்து మనందరికీ కొబ్బరి చెట్టు అంటే తెలుసు, అరటి చెట్టు తెలుసు, వేప చెట్లు బాగా తెలుసు. కానీ ఊడికై లేదా చీమ చింతగా పిలిచే చెట్టు ఎందరికి తెలుసు?
మరి కబంద చెట్టు సంగతి ఏంటి? చాలా మందికి తెలిసే అవకాశమే లేదు. మనకు 4 లేదా 5 చెట్ల పేర్లు మాత్రమే తెలుసు. కానీ మన దగ్గర దాదాపు 30-40 రకాల వృక్షాలున్నాయి. இது ஒரு 6 மாதம் இந்த ட்ரீ సర్వే ஒரு కనకెడుతూనే இருந்தோం. సేంద్రియ కూరల ధరలు అందనంత ఎత్తులో ఎందుకుంటాయన్న ఆలోచనలు ప్రశాంత్ని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఈ క్రమంలో ఆయన సేంద్రియ సేద్యంలో ప్రసిద్ధ రైతు పమయన్ భాగస్వామ్యంతో సేంద్రియ రైతులను సమీకరించారు. వారి నుంచి కూరగాయలను సేకరించారు. తొలుత రవాణా సమస్యలు వచ్చినప్పటికీ ఎట్టకేలకు తన సొంత సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ప్రారంభించేందుకు మార్గం ఏర్పడింది. జీవన పథమే మారింది. இப்போ நம்ம இயற்கை விவசாயத்தில் வந்து மக்களை நாங்கள் எப்படி இதை வந்து சாதாரண கெமிக்கல் இருக்கிற மக்களை நம்ம எப்படி நாங்கள் வந்து கன்வின்ஸ் பண்ணி உள்ளே கூட்டு வர்றோம்னா, ఎవరైనా వచ్చి మన దగ్గర ఏదైనా వస్తువు కొనాలంటే వాళ్ళకి ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి. లేని పక్షంలో వారు దాని నుంచి వైదొలుగుతారు. అందువల్ల వారిని సంతృప్తి పరచాలంటే ఆర్థికంగా లబ్ధి పొందే కార్యాచరణను రూపొందించడం అవసరం. అప్పుడే అది ఎక్కువ కాలం మనగలుగుతుంది. వాళ్ళు మామూలుగా అయితే ఈ 8 ఎకరాల్లో మహా అయితే 3 లేదా 4 రకాలు పండించేవారు. కానీ మేము సేద్యం చేపట్టిన తర్వాత నేటిదాకా 37 రకాలను సాగు చేశాం. பொதுவாக வந்து ஒரு விவசாயி வந்து ஒரு 3 ரகம் 4 ரகம் போடுவாங்க. நாங்கள் கிட்டத்தட்ட 37 ரகம் இப்போ இது வரைக்கும் போட்டிருக்கோம். இன்னமும் ட்ரை பண்ணிட்டே இருப்போம். ప్రారంభించిన ఏడాదిలోగా ప్రశాంత్ పూర్తి సేంద్రియ పద్ధతుల్లో 30 రకాల కూరగాయలు పండ్లను పండించారు. తమిళనాట నమ్మాల్వార్ సాగుగా ప్రసిద్ధమైన ఈ సేంద్రియ సేద్య పద్ధతులను అనుసరించారు. కూరగాయల కోసం ఈ సేంద్రియ క్షేత్రానికి రోజు వందలాది సందర్శకులు వస్తున్నారు. ప్రశాంత్ వ్యవసాయ క్షేత్రం అందుబాటు ధరల్లో లభించే సేంద్రియ ఉత్పత్తుల కేంద్రంగా ప్రసిద్ధమైంది. సాగు ఖర్చులు పోను నెలకు 80,000 నుంచి ₹1,00,000 ఆదాయం వచ్చింది. மதுரையில் வந்து ஒரு சின்ன முயற்சி எடுத்தோம். அதாவது నెల నెల మేము 2వ ఆదివారం మదురైలో ఓ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేశాం. అక్కడ సేంద్రియ ఉత్పత్తులు సహా మామూలు కూరగాయలు విక్రయిస్తామని వెబ్సైట్లో ప్రకటన ఇచ్చాం. అంతేకాదు వారి ఉత్పత్తుల విక్రయానికి చిన్నకారు కర్షకులతో అనుసంధానించాం. ఇంతేకాదు ప్రశాంత్ ఆయన బృందం తమిళనాట సేంద్రియ రైతులతో విజయవంత భాగస్వామ్యాలు నెలకొల్పుకున్నారు. ఉత్పత్తుల స్థిరమైన సరఫరాకు మార్గం ఏర్పడింది. తద్వారా సేంద్రియంగా పండించిన కూరగాయలను పోటీ ధరలకు అందించేందుకు వీలు కుదిరింది. మదురైలో ఒక విక్రయ కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించారు. మదురై ప్రాంతానికి స్థిర సేద్య పద్ధతులను తేవాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నారు. இயற்கை விவசாயங்கிறது ஒரு சின்ன வட்டத்துக்குள்ள தான் இருக்கு. அது வெளியே கொண்டு வரதுக்கு ஒரு சூழல்ங்கிறது வந்து మా ఆకాంక్ష ఏంటంటే సేంద్రియ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి, చేరువ కావాలి. ఈ ప్రాతిపదిక మీదనే ఏర్పాటు చేశాం. ఇక్కడ విక్రయించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్ని మామూలు ధరకే విక్రయిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఒకే చోటికి వచ్చి లబ్ధి పొందే వాతావరణం కల్పించాం. ఇదే మా విజయం. ఒక మామూలు ఆటో డ్రైవర్ కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు కొంటున్నాడు. ஏன்னா ஆர்கானிக் ஸ்டோர்ங்கிறது இட்ஸ் ஒன்லி மீன் ஃபார் வெல்தி పీపుల్ங்கிறது இருந்தது. ప్రశాంత్ వ్యవసాయ క్షేత్రం ఉభయతారకంగా ప్రయోజనం చేకూరుస్తోంది. అటు సేంద్రియ సాగు క్షేత్రంగా ఫలసాయం అందిస్తోంది, ఇటు ఆర్గానిక్ సేద్యంపై విద్యార్థులకు అధ్యయనానికి అనుభవం గడించే కేంద్రంగానూ ఉపయోగపడుతోంది. எல்லாருக்கும் வணக்கம். என் பேர் திலீபன். நான் பிபிஏ படிச்சுட்டு இருக்கேன். எனக்கு ஆரம்பத்துலேருந்து இயற்கை விவசாயம் மேலே ஆர்வம் ஜாஸ்தி. ஆனால் அப்பாவுக்கு அந்த மாதிரிலாம் நிலம் எதுவும் இல்லை. ప్రస్తుతం నేను ఇక్కడ బీబీఏ చదువుతున్నాను. మొదటి నుంచి నాకు సేంద్రియ సేద్యం అంటే ఇష్టం. నేను నమ్మల్వార్ ఆచరించే సంప్రదాయ సేంద్రియ సాగు పద్ధతులపై అంతర్జాలంలో ఎంతో చదివి తెలుసుకున్నాను. కలుపు తీయటం నుంచి మొక్కలు నాటడం, చిన్న మొక్కలు నాటడం, కూరగాయలు కోయడం, పందిళ్ల నిర్వహణ, చీడపీడల నివారణ, ఇలా అన్నీ నేను చూసుకుంటాను. వంకాయ, కొత్తిమీర, టొమాటో, బొప్పాయి, జామ సహా మరో 7 రకాల కూరలు, పండ్లను ఈ తోటలో సాగు చేస్తున్నాం. 7 வகையான కాయగూరి மற்றும் పల వగైగల్లా నట్టు పైరిట్టు இருக்காங்க. సాగు ఉత్పత్తికే పరిమితం కాలేదు. ప్రశాంత్ కుమార్ తన వ్యవసాయ క్షేత్రాన్ని విజ్ఞాన కేంద్రంగాను తీర్చిదిద్దారు. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. పోతీస్ గ్రూప్ ఒలగనేరి వద్ద ఈ భూమిని సాగు చేసే అవకాశాన్నిచ్చి తన ఆశయ సాఫల్యానికి అండగా నిలిచింది. భవిష్యత్తులో రసాయన రహిత సాగుదారులను తయారు చేస్తున్న ఈయన అవిశ్రాంత కృషి యువ కర్షకులను ఆకర్షిస్తోంది. జీవకళ తొనికిసలాడే కళాఖండాలను సృష్టిస్తూ భారతీయ బొమ్మల విశిష్టతను దేశ విదేశాలకు చాటారు రాంచీలో శోభా కుమారి. తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుని 10 మందికి ఉపాధి చూపారు. విదేశీ కొలువులు వదులుకుని స్వదేశంలో సేంద్రియ సేద్యం చేపట్టారు మదురై ప్రశాంత్ కుమార్. అందరికీ ఆర్గానిక్ ఉత్పత్తులు అందిస్తున్నారు. ఇద్దరూ స్ఫూర్తిదాతలే, ఆదర్శనీయులే. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.